ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు జోనల్ చీఫ్ అడ్వైజర్ ఎస్కే అహ్మద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అన్ని డిపోలలో కండక్టర్లు, డ్రైవర్ల నూతన చార్టులను ప్రవేశపెట్టాలని, 1/2019 సర్క్యులర్లు అన్ని డిపోల్లో అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని, డిపోల్లో రెస్ట్ రూమ్ల నందు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ ప్రవీణ్, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, అసిస్టెంట్ సెక్రటరీ శ్రావణ్ కుమార్, రీజనల్ జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, డిపో చైర్మన్ బాషా, బాబురావు, కృష్ణయ్య, హుసేన్, అంకయ్య, పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్. నేను నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నాను. గతంలో ఇక్కడ 2019 1/2019 సర్క్యులరు సురేంద్రబాబు గారు ఎండీగా ఉన్నప్పుడు మాకు ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద చేసే ఉద్యోగస్తులకి చిన్న చిన్న వాటికి కూడా పెద్ద శిక్షలు వేస్తున్నారని చెప్పేసి ఆ సర్క్యులర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ని ప్రస్తుతానికి ఇక్కడ తిరుపతి జిల్లాలో అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా గతంలో 20 చిల్లర రోజులు మేము టెంట్ వేయడం జరిగింది ఒక కండక్టర్ సస్పెన్షన్ గురించి. ఇట్లాగా మేము విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నా కానీ వాళ్ళేమో మేము ఇంప్లిమెంట్ చేస్తాము, సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తూనే దాన్ని జరుపుకుండా ఇదే విధంగా మా డిపోలో భాష అని చెప్పేసి అతను 1 మ్యాన్ డ్రైవరు, మంచి పర్ఫార్మెన్స్ ఉండే వ్యక్తి. అంటే డ్యూటీకి పోతే కలెక్షన్ ఎక్కువగా తెస్తాడు, డ్యూటీ కరెక్ట్గా చేస్తాడని చేసి ప్రతి ఒక్క కార్మికుడికి ఈ యొక్క మనోధైర్యాన్ని నింపాలని చెప్పని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ డిపోలో 1/19 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేసిన చాలా మంది డ్రైవర్లు కూడా ఇదే ఉన్నారు. చాలా మంది డ్రైవర్లు ఇదే డిపోలో డ్రైవర్లుగా చేస్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఎన్నో అవార్డులు ఇచ్చినా, ఎన్ని ఇచ్చేసినా కూడా లాస్ట్కి అటువంటి డ్రైవర్లు కూడా ఈ విధంగా సస్పెండ్ చేయడం చాలా దౌర్భాగ్యము. ఇప్పుడు డ్రైవర్ గారిది ఎలాంటి తప్పు లేదు. స్కూటర్లో ఉన్న వ్యక్తి నేరుగా వచ్చి బస్సుని ఢీకొని ఆ విధంగా అతను మరణించడం జరిగింది. ఆ విషయంలో డిపో మేనేజర్ గారితో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. డిపో మేనేజర్ గారు కూడా తొందరగా నేను ఎంక్వైరీ పెట్టించి లిఫ్ట్ ఇప్పించేస్తాననే విధంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా ఎలాంటి ఎంక్వైరీ కానీ ఏం చేయలేదు. అందువల్ల వెంటనే ఎస్కేఎం బాషా గారి సస్పెన్షన్ రద్దు చేసి ఆయన ఇదే డిపోకి లిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అలిపిరి డిపోలో కూడా లుథియానా అనే కండక్టర్ని, మహిళా కండక్టర్ని కూడా సస్పెండ్ చేయడం